చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేశానని విద్యాసాగర్ అంటున్నారు. వైసీపీ కోసం కష్టపడిన కొంతమందితో మాత్రమే ఇన్ఛార్జ్ భరత్ సమావేశాలు పెడుతున్నారని విద్యాసాగర్ ఆరోపించారు. కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునిస్వామి, ఆయన తల్లి 15వ వార్డు కౌన్సిలర్ను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తన తోటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా తనను సస్పెండ్ చేసినా ఒకటే అని అన్నారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని మాజీ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. కూడా ఈ రోజు పోస్ట్ చేస్తున్నా, ఇది క్లియర్. దీంతో ఇస్తా నా దగ్గర మీకే ఇస్తా. ఏ పార్టీ అయినా లోకల్ లీడర్షిప్ ఉండి మేము వెన్న ఉంటామనే నాయకులతోనే పయనించండి. ఏ పార్టీ అయినా ఇక్కడ ఏ పార్టీలో పనిచేయాలనేది ఎథిక్స్ పెట్టుకునేసి డ్యామేజ్ అయ్యేదానికంటే ఏ పార్టీలో పనిచేసినా లోకల్ లీడర్షిప్ ఉండి మనల్ని కాపాడతారు అనే నాయకులతో పనిచేయడము, ట్రావెల్ చేయడం బెస్ట్ అనేసి నా డెఫినెట్గా. ఇప్పటివరకు ఒక లీడర్షిప్ లీడ్ చేసిన వ్యక్తులు మేము. ఏ పార్టీకి అవసరమైతే ఆ పార్టీ నిర్ణయాలు బట్టి ఆ పార్టీలో ఉండే మా సముచిత స్థానం చూసుకుంటూ ఖచ్చితంగా ఎప్పుడు పబ్లిక్లోనే ఉండాలనుకుంటున్నాం. కాబట్టి ఇది రాజకీయ సన్యాసం అయితే కాదు. ఏ పార్టీలో పనిచేసినా క్లియర్గా ఆ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈవెన్ జేఎన్ శ్రీనివాస్ ఉన్న కూడా నాకు కాల్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. చూద్దాం. నాకు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేనే ఫస్ట్ అక్కడక్కడ వైఎస్ఆర్సీపీలో ఫస్ట్ స్టెప్ టీడీపీ నుంచి కాలు పెట్టింది వైఎస్ఆర్సీపీలో నేనే ఫస్ట్ లీడర్. ఇప్పుడు కూడా ఇక్కడ సస్పెన్షన్లు ఇవి డ్రామాలు జరుగుతున్నాయి. కానీ రాజీనామా ఇచ్చి పార్టీ వద్దని బయటపోవటం ఫస్ట్ క్యాండిడేట్ నేను. ఎవరికి భయపడటం కానీ కేసులకు భయపడటం కానీ అట్లాంటివన్నీ ఏం లేవు. ఏ పార్టీ అయినా లోకల్ లీడర్షిప్ ఉండి మేము వెన్న ఉంటామనే నాయకులతోనే పయనించండి. ఏ పార్టీ అయినా ఇక్కడ ఏ పార్టీలో పనిచేయాలనేది ఎథిక్స్ పెట్టుకునేసి డ్యామేజ్ అయ్యేదానికంటే ఏ పార్టీలో పనిచేసినా లోకల్ లీడర్షిప్ ఉండి మనల్ని కాపాడతారు అనే నాయకులతో పనిచేయడము, ట్రావెల్ చేయడం బెస్ట్ అనేసి నా డెఫినెట్గా. ఇప్పటివరకు